గుడ్ ఈవినింగ్ ఆల్. ఈ వీడియోలో 2023 నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఇచ్చిన థర్డ్ ఇంగ్లీష్ పాసెస్ చూద్దాం. లాస్ట్ వీడియోలో మనం ఫోర్త్ ఇంగ్లీష్ పాసెస్ చూసాం. ఈ వీడియోలో థర్డ్ ఇంగ్లీష్ పాసెస్ చూద్దాం. నెక్స్ట్ 2 వీడియోస్లో సెకండ్ పాసెస్ అండ్ ఫస్ట్ పాసెస్ చూస్తాం. ఓకే, సో మీకు ఆల్రెడీ తెలిసిందే ఎంట్రన్స్ ఎగ్జామ్లో 4 ఇంగ్లీష్ పాసెస్ ఇస్తారు. ఒక్కొక్క పాసెస్కి 5 క్వశ్చన్స్ ఉంటాయి, అంటే టోటల్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ వచ్చేసి 25 మార్క్స్. ఓకే, సో ఎప్పుడైనా ఇంగ్లీష్ పాసెస్ చేసేటప్పుడు ప్రీవియస్ ఇయర్లో ఇచ్చిన క్వశ్చన్స్ చూసి ప్రీవియస్ ఇయర్లో ఇచ్చిన పాసెస్ చూసి ఎలా ఇస్తున్నారు, క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలి చూడాలన్నమాట. సో ఇప్పుడు అదే చేస్తున్నాం. సో అందుకే ప్రతి పాసెస్ గురించి క్లియర్గా చేసి ఎగ్జామ్కి వెళ్ళండి. ఓకే, లెట్స్ స్టార్ట్. Sometimes we get bored doing the same kind of job. It reduces our efficiency, so we should have some entertainment to refresh ourselves. Then we can resume our work with the same efficiency and enthusiasm. Tensions or worries are the enemies of our health. Laughter is the best medicine to get rid of unwanted tension or worries. We can also visit parks, museums, sanctuaries, etc. to remove our tension. Physical exercise is also as important as playing games. ఓకే, ఈ పాసేజ్లో ఏం చెప్తున్నారంటే ఎప్పుడైనా టెన్షన్స్ వచ్చేటప్పుడు టెన్షన్స్ కానీ వర్రీస్ కానీ ఉన్నప్పుడు ఏం చేయాలి, బయ బయటకు వెళ్ళి రీఫ్రెష్ అయ్యి మళ్ళీ వచ్చి వర్క్ చేస్తే సేమ్ సమర్థతతో ఎఫిషియన్సీతో వర్క్ చేయొచ్చు అని చెప్తున్నాను అనమాట. ఓకే, మళ్ళీ ఇంకోసారి చదవాలి. ఎప్పుడైనా పాసెస్ 1, 2, 3 టైమ్స్ చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సమ్ టైమ్స్ వీ గెట్ బోర్డ్ డూయింగ్ ది సేమ్ కైండ్ ఆఫ్ జాబ్. ఏం చెప్తారంటే కొన్నిసార్లు ఒకే పనిని కంటిన్యూస్గా చేయడం వల్ల బోర్ ఫీల్ అవుతారు. ఓకే, బోరింగ్గా ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. అలా ఒకే పనిని ఎక్కువ ఎక్కువ రోజులు చేయడం వల్ల అది మన సమర్థతని తగ్గిస్తుంది. ఇట్ రెడ్యూసెస్ ఆర్ ఎఫిషియన్సీ, మన పనితనాన్ని తగ్గించేస్తుంది అని చెప్తుంది. ఓకే, సో వీ షుడ్ హ్యావ్ సమ్ ఎంటర్టైన్మెంట్ టు రీఫ్రెష్ అవర్ సెల్ఫ్స్. సో అందుకని మనకి మనం రీఫ్రెష్ అవ్వాలన్నమాట. ఓకే, కొత్తగా ఉండేటట్టు చూడాలన్నమాట. సో వీ షుడ్ హ్యావ్ సమ్ ఎంటర్టైన్మెంట్ టు రీఫ్రెష్ అవర్ సెల్ఫ్. సో అందుకని ఏదైనా ఒక ఎంటర్టైన్ అయ్యే విధంగా చూస్తే మీకు ఎఫిషియన్సీ నార్మల్గా ఉంటుంది. సో వర్క్ చేయడానికి ఎంతూజియాజంతో వర్క్ చేయొచ్చు అనమాట. ఓకే, దెన్ వీ కెన్ రెజ్యూమ్ ఆర్ వర్క్. చెప్తున్నా చూడండి, దెన్ వీ కెన్ రెజ్యూమ్ అవర్ వర్క్. సో కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటే ఎఫిషియన్సీ ఏం అవ్వదు, కాబట్టి మీరు నెక్స్ట్ టైం వచ్చి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట. దెన్ వీ కెన్ రెజ్యూమ్ ఆర్ వర్క్ విత్ ద సేమ్ ఎఫిషియన్సీ అండ్ ఎంతూజియాజం. ఓకే, సేమ్ సమర్థతతో అంతే సమర్థతతో పనిచేయగలరు ఇప్పుడు ఎన్నిసార్లు సేమ్ వర్క్ చేస్తున్నా. ఓకే, టెన్షన్స్ ఆర్ వరీస్ ఆర్ ది ఎనిమీస్ ఆఫ్ అవర్ హెల్త్. మన ఆరోగ్యానికి టెన్షన్స్ వరీస్ అన్నవి శత్రువులు లాంటివి అనమాట. అంటే అవి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని చెప్తున్నాను అనమాట. సో లాఫ్టర్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ టు గెట్ రెడ్ ఆఫ్ అన్వాంటెడ్ టెన్షన్ ఆర్ వరీస్. సో ఈ నవ్వు అన్నది మంచి మెడిసిన్ లాంటిది ఈ టెన్షన్స్కి వర్రీస్కి అని చెప్తున్నాడు. ఓకే, వీ కెన్ ఆల్సో విజిట్ పార్క్స్, మ్యూజియంస్, శాంక్చురీస్ ఎక్సెట్రా టు రిమూవ్ ఆర్ టెన్షన్. సో పార్క్స్ కానీ మ్యూజియంస్ కానీ శాంక్చురీస్ కానీ వీటన్నిటికీ వెళ్ళడం వల్ల మనం మైండ్ రీఫ్రెష్ అవుతుంది, టెన్షన్స్ వర్రీస్ మర్చిపోతామని చెప్తున్నాను అనమాట. ఓకే, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఈజ్ ఆల్సో యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ప్లేయింగ్ గేమ్స్. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ తెలుసు కదా. సో శారీరక శ్రమ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా మీ గేమ్స్ లాగే చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అనమాట. ఓకే, అర్థమైంది అనుకుంటాను ప్యాసేజ్. ఇప్పుడు ప్యాసేజ్ చదివాక క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వి గెట్ బోర్డ్ డూయింగ్ ది డాష్ కైండ్ ఆఫ్ జాబ్. ఇక్కడ చూడండి ఫస్ట్ స్టేట్మెంట్లో సమ్ టైమ్స్ వి గెట్ బోర్డ్ డూయింగ్ ది సేమ్ కైండ్ ఆఫ్ జాబ్ అన్నాడు. సేమ్ కైండ్ ఆఫ్ జాబ్ అంటే ఒకలాంటి పనే చేయడం వల్ల బోర్ ఫీల్ అవుతామని చెప్తున్నాడు. ఒకలాంటి అనే మీనింగ్ ఎక్కడ వస్తుందో చూడాలన్నమాట. చూడండి, వి గెట్ బోర్డ్ డూయింగ్ ది డాష్ కైండ్ ఆఫ్ జాబ్. డిఫరెంట్ జాబ్, డిఫరెంట్ అంటే ఒకేలాంటి జాబ్ కాదు. డిఫరెంట్ అంటే వేరు జాబ్, వేరు
రకాలన్నమాట. సో ఆన్సర్ అయితే డిఫరెంట్ కాదు, సపరేట్. సపరేట్ అంటే ఏంటి? అది అది కూడా ఆల్మోస్ట్ వేరే వేరే అని నడుస్తుంది అనమాట. సో అది కూడా కాదు. చూడండి, సిమిలర్. సిమిలర్ అంటే మీనింగ్ ఏంటి? ఒకేలాంటి. ఓకే, ఒకేలాంటి జాబ్. సో వీ గెట్ బోర్డ్ డూయింగ్ దిస్ సిమిలర్ కైండ్ ఆఫ్ జాబ్. ఆన్సర్ వచ్చేసి సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆఫ్టర్ సమ్ ఎంటర్టైన్మెంట్ వీ కెన్ డాష్ ఆర్ వర్క్. ఇక్కడ చూస్తే సెకండ్ స్టేట్మెంట్లో దెన్, చూడండి, ఇట్ రెడ్యూసెస్ అవర్ ఎఫిషియన్సీ సో వీ షుడ్ హ్యావ్ సమ్ ఎంటర్టైన్మెంట్ టు రిఫ్రెష్ ఆర్ సెల్స్. దెన్ వీ కెన్ రెజ్యూమ్ ఆర్ వర్క్ విత్ ద సేమ్ ఎఫిషియన్సీ. చూడండి, దెన్ వీ కెన్ రెజ్యూమ్ ఆర్ వర్క్. అదే చెప్తున్నా ఇక్కడ. ఆఫ్టర్ సమ్ ఎంటర్టైన్మెంట్ వీ కెన్ డాష్ ఆర్ వర్క్. ఆఫ్టర్ సమ్ ఎంటర్టైన్మెంట్ వీ కెన్ డాష్ ఆర్ వర్క్. చూడండి ఆన్సర్ ఎండ్. అండ్ ఆప్షన్ ఏ చూస్తే ఎండ్ అంటుంది. వీ కెన్ ఎండ్ అవర్ వర్క్. సో ఆన్సర్ రాంగ్ ఇది. ఇక్కడ మన పాసేజ్లో వీ కెన్ రెజ్యూమ్ అవర్ వర్క్ అని చెప్పాడు వాడు. అవునా? ఇక్కడ ఏం చెప్తున్నాడు? అండ్. ఆన్సర్ ఏ కాదు, బి ఫినిష్. ఫినిష్ అన్న ఎండ్ అన్న రెండు ఒకటే. ఎండ్ అంటే ఏంటి? ముగించడం కదా. ఫినిష్ అన్న ముగించడమే. సో ఏ బి కాదు. సి చూడండి, క్లోజ్. ఆల్మోస్ట్ ఏ బి సి అన్నీ ఒకటే మీనింగ్ వస్తున్నాయి. క్లోజ్ కూడా కాదు. రెజ్యూమ్. రెజ్యూమ్. వీ కెన్ రెజ్యూమ్ అవర్ వర్క్. సో డైరెక్ట్గా ఆన్సర్ కదా ఇది, రెజ్యూమ్ అవర్ వర్క్. సో ఆప్షన్ డి మీ ఆన్సర్ అనమాట. సో ఏ ఆప్షన్ ఇది కరెక్టో ఆ ఆప్షన్ని మీరు ఓఎంఆర్ షీట్లో మార్క్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. లాఫ్టర్ హెల్ప్స్ అస్ ఇన్ గెట్టింగ్ రిడ్ ఆఫ్ డాష్. ఇక్కడ కొంచెం క్వశ్చన్ వేరే విధంగా అడిగారు. చూడండి, లాఫ్టర్ ఈజ్ ద బెస్ట్. థర్డ్ స్టేట్మెంట్ చూడండి పాసేజ్లో. లాఫ్టర్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ టు గెట్ రిడ్ ఆఫ్ అన్వాంటెడ్ టెన్షన్ ఆర్ వర్రీస్. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడు? అన్వాంటెడ్ టెన్షన్స్ని, వర్రీస్ని మర్చిపోవడానికి నవ్వాలి అని చెప్తున్నాడు. దాని మీనింగ్ అది. సో లాఫ్టర్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ టు గెట్ రిడ్ ఆఫ్ అన్వాంటెడ్ టెన్షన్ అండ్ వర్రీస్ అని చెప్తున్నాడు. సో అన్వాంటెడ్ టెన్షన్స్కి, వర్రీస్కి లాఫ్టర్ అనేది బెస్ట్ మెడిసిన్ అని చెప్తున్నాడు వాడు. సో సేమ్ క్వశ్చన్ ఇక్కడ అడిగారు చూడండి. లాఫ్టర్ హెల్ప్స్ అస్ ఇన్ గెట్టింగ్ రిడ్ ఆఫ్. సో నవ్వడం వల్ల ఏది తగ్ దేని నుంచి బయటపడొచ్చు అని చెప్తున్నా క్వశ్చన్ అడుగుతున్నారు. చూడండి, ఆప్షన్ ఏ వచ్చేసి హెరిడిటరీ డిసీజెస్. డిసీజెస్ కాదు కదా, హెరిడిటరీ డిసీజెస్ అసలు కాదు కదా. ఓకే, సో ఆప్షన్ ఏ అయితే కాదు. అన్వాంటెడ్ టెన్షన్, డైరెక్ట్గా ఆన్సర్ బి, అన్వాంటెడ్ టెన్షన్స్. అంతే కదా, పాసేజ్లో దాని గురించి చెప్తున్నాడు. ఫోర్సియబుల్ ప్రాబ్లమ్స్ కాదు, వైరల్ డిసీజెస్ కాదు. సో మీరు క్వశ్చన్ చూసిన వెంటనే ఆన్సర్ చెప్పచ్చు, అన్వాంటెడ్ టెన్షన్. అది థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. రెజ్యూమ్ మీన్స్ ద సేమ్ యాజ్ డాష్. రెజ్యూమ్ మీనింగ్ అంటే ఏంటి? రెజ్యూమ్ అంటే మీనింగ్. ఓకే, రెజ్యూమ్ అంటే ఏంటి క్లియర్గా అడుగుతున్నాడు. చూడండి, సెకండ్ పాసెస్లో దెన్ వీ కెన్ రెజ్యూమ్ ఆర్ వర్క్. రెజ్యూమ్ ఆర్ వర్క్ అండ్ రెజ్యూమ్ అంటే మీనింగ్ ఏంటి అక్కడ? ఓకే, టేక్ బ్యాక్. టేక్ బ్యాక్ కాదు, తీసుకోవడం కాదు కదా. టేక్ బ్యాక్ మళ్ళీ తీసుకోవడం కాదు కదా. చూడండి, ఫినిష్ కూడా కాదు. సో సి కూడా కాదు. డిస్కంటిన్యూ అయితే కానే కాదు. ఎందుకంటే ఈ పాసెస్లో ఏం చెప్తున్నారంటే ఎఫిషియన్సీ అన్నది సేమ్ కైండ్ ఆఫ్ జాబ్ వల్ల తగ్గిపోతూ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ వచ్చాక మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తే సేమ్ ఎఫిషియన్సీతో పని చేయొచ్చు అని చెప్తున్నాడు. మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయడం అనమాట. స్టార్ట్ అగైన్. సో ఆప్షన్ బి అవుతుంది, స్టార్ట్ అగైన్. అంతే కదా, మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయడం గురించి చెప్తున్నారు. సేమ్ ఎఫిషియన్సీ, సేమ్ ఎంథ్యూజియాజంతో వర్క్ ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్తున్నారు పాసేజ్లో. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, బి కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. ఎఫిషియన్సీ ఈజ్ ది యాంటోనిమ్ ఆఫ్. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, ప్రతి పాసేజ్లో ఒక్క క్వశ్చన్ పక్కా వస్తుంది. అది సినానిమ్ ఆర్ యాంటోనిమ్, ఆర్ కొన్నిసార్లు రెండు రావచ్చు. ఓకే, ఎఫిషియన్సీ ఈస్ ది యాంటోనిమ్ ఆఫ్ డాష్. ఇది ఫిఫ్త్ క్వశ్చన్ కదా. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ కూడా ఈ సేమ్ అన్నది కదా, సేమ్ దాని బదులు సిమిలర్ అని ఇచ్చాడు. ఇది ఒక సినానిమ్ క్వశ్చన్ లాంటిది. సేమ్ అనేది వర్డ్ అయితే ఇక్కడ ఆప్షన్స్లో లేదు, కానీ సేమ్ అన్న దానికి సేమ్ మీనింగ్ వచ్చేది యూజ్ చేశాను. సిమిలర్ అన్న సేమ్ మీనింగ్ వస్తాయి కాబట్టి అది సినానిమ్ క్వశ్చన్ లాగే తీసుకోవచ్చు. సో ప్రతి పాసేజ్లో సినానిమ్ ఆర్ యాంటోనిమ్ ఈ రెండు క్వశ్చన్లో ఏదో ఒకటి పక్కా వస్తుంది, రెండు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. చూడండి, ఇక్కడ కూడా చూడండి, ఈ రెజ్యూమ్ మీనింగ్ ఏంటి? స్టార్ట్ అగైన్. సో ఇవన్నీ ఆల్మోస్ట్ సినానిమ్స్ అనమాట.
సో మీకు సినానిమ్స్, యాంటోనిమ్స్ అని పక్కా వస్తాయి. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్లో ఏమంటున్నారు? ఎఫిషియన్సీ ఈజ్ ది యాంటోనిమ్ ఆఫ్ డాష్. ఎఫిషియన్సీ అంటే ఏంటి? సమర్థత, తెలుగు మీనింగ్ అది. సో అంతే ఎఫిషియన్సీతో వర్క్ చేయాలంటే ఏం చేయాలని పాసేజ్లో చెప్తున్నాడు. సో ఎఫెక్టివ్నెస్, ఎఫెక్టివ్గా అంటే ఆల్మోస్ట్ ఎఫిషియన్సీ మీనింగ్ వస్తుంది. సో సేమ్ మీనింగ్ కాదు. యాంటోనిమ్ అంటే ఏంటి? ఆపోజిట్ మీనింగ్ రావాలి. యాంటోనిమ్ అంటే ఆపోజిట్ మీనింగ్. సో ఆన్సర్ అయితే బి కాదు. ఎడ్జ్, ఇది రెలవెంట్ కాదు. ఇది ఎడ్జ్, ఎడ్జ్ కూడా కాదు. ఎఫ్యూజివ్నెస్, ఇది కూడా కాదు. ఓకే, సో ఎఫిషియన్సీకి యాంటోనిమ్ ఏంటి? ఇన్ఎఫిషియన్సీ, అంటే సమర్థత లేకపోవడం అనమాట. ఇన్ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీకి యాంటోనిమ్, యాంటోనిమ్ అంటే ఏంటో తెలియాలి. యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్ అని మీనింగ్. ఓకే, ఆపోజిట్ మీనింగ్ వచ్చే వర్డ్. సో ఆపోజిట్ మీనింగ్ వచ్చే వర్డ్ ఏంటి? ఇన్ఎఫిషియన్సీ. సో ఆప్షన్ సి ఫిఫ్త్ క్వశ్చన్కి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.